దినాల్లో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు. 13 సంవత్సరాల చిన్ననాటి నుండే దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకార బోధ, వాక్యాన్ని సరిగ్గా విభజించు విధానం, ఆది సంఘ నియమం, సువార్తను గూర్చిన మర్మం, వాక్య సారము, అంత్యకాల సేవా విధానము, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణము. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతూ కయ్యను రక్త ప్రోక్షణను విసర్జిస్తారు. ఈ మనుషులు చాలామంది ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ క్రీస్తుని వేరు చేస్తున్నారు. దేవుని కృప నుండి వారు వేరైపోయిన వారు. ఇక రెండవది బిలాము పాపము. ఈ బిలాము పాపం ఎలాంటిదంటే ధనాపేక్షతో దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని కాలదన్నుకొని వారి హోదా కోసం ప్రయాసపడేదన్నమాట. ఏమండి? మూడవది కోరాహు పాపము. ఇది దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని, దేవుడు కావాలనుకున్న వ్యక్తిని ద్వేషించే పాపము, దూషించే పాపము. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నది కోరాహు పాపమే. మీకు పెద్ద రహస్యం చెప్తున్నాను. చాలామంది కయ్యను పాపం నుంచి బయటకు వచ్చేస్తారు, బిలాము పాపం నుంచి కూడా బయటపడతారు. ఈ రెండు పాపాల్లోంచి బయటపడ్డవారు చివరి పాపమైన కోరాహు పాపములో చిక్కుకునే ప్రమాదం ఎక్కువ శాతం ఉంది. ఎందుకో తెలుసా? ఇది మనసుతో ముడిపడి ఎప్పుడు మనల్ని శోధించే భయంకరమైన పాపం ఇది. ఇశ్రాయేలు జనాంగములో ఈ కోరాహు తత్వం అనే సంగతిలో పడిపోయినట్లుగానే ఒకరు కాదు, రెండు కాదు, కోరాహు మాత్రమే కాదు, సమూహమంతా నాశనం అయిపోయారు, సమూహమంతా పడిపోయారు. చూడండి ఒకసారి మనం ముందుకు వెళ్దాం. భక్తుడు తాను ఏమని ప్రార్థిస్తున్నాడు, ఏమని కోరుకుంటున్నాడు, ఆ భక్తులు ఈనాడు ఉన్నారా లేదా? మనం కోరాహులాగా బ్రతుకుతున్నామా, నిజమైన భక్తుల్లాగా బ్రతుకుతున్నామా చూసుకోవాలి. 16వ కీర్తన 1-3 చూడండి. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చూడండి, ఇక్కడ దేవుని ప్రేమిస్తున్న భక్తుడు కనబడుతున్నాడు. దేవుడే నాకు ఆధారం అనే భక్తుడు కనబడుతున్నాడు. దేవుడే నాకు సర్వస్వం అనే ఆధారం చేసుకున్న భక్తుడు కనబడుతున్నాడు. చాలా సంతోషం. అదే భక్తుడు కింది వచనంలో ఇంకో మాట కూడా అన్నాడు. చూడండి, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాడో దేవుని భక్తులను అంతే ప్రేమించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు కోరాహు తత్వం ఉండదు. కోరాహు తత్వానికి విరుగుడు ఏంటండి అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాడు? అప్రయత్నంగా ప్రేమించేస్తుంటాడు. కారణాలేం అడగడు దేవుణ్ణి కదా. ఆయన కన్నవాడు, సృష్టించినవాడు, ఆయనే నా దేవుడని కొంచెం గుడ్డిగానే అర్థం కాకపోయినా ప్రేమిస్తుంటాడు. అలాగే భక్తులను కూడా వారు నాకు కేవలం ఇష్టులు అన్నట్టుగా చూసుకోగలిగిన వాడు నిజంగా భక్తుడవుతాడు. ఆ కోరాహు పాపము నుండి విడిపించబడతాడు. చాలా మందికి అది లేదు. దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ కనబడే సేవకుణ్ణి ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటారు. సత్యం తెలుసుకోలేక స్వబుద్ధిని వాడుతుంటారు. కాబట్టి కోరాహు తత్వానికి విరుగుడేంటి? సేవకుణ్ణి ఎంత ప్రేమిస్తాము అంటే దేవుని ప్రేమించినంత ప్రేమిస్తాము అన్నట్టుగా చెప్పగలగాలి. దేవుణ్ణి ప్రేమించినంత సేవకుని ప్రేమించడం ఏంటండి? నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు అన్నాడుగా దేవుడు. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తావో అంత ప్రేమించు అని చెప్పడం వేరు, దేవుని కంటే ఎక్కువ ప్రేమించు అని చెప్పడం. ఇక్కడ దేవుని కంటే ఎక్కువ ప్రేమించు అనే ప్రస్తావనే రాలేదు. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తావో అలాగే సేవకుని ప్రేమించు అనే ప్రస్తావన వచ్చింది, కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమించు అనే ప్రస్తావన రాలేదు. కాబట్టి మనం అందరికంటే ఎక్కువ దేవుణ్ణే ప్రేమిస్తాం. ప్రైజ్ ద లార్డ్. అసలు పౌలు గారు అదే చెప్తున్నారు చూడండి, గలతీ 4:14.
అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి ఆ, నన్ను మీరు తృణీకరింపలేదు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని. దేవుని దూతను వలెను. ఎలా చూసారో చూడండి, దేవుని దూత వలెను, క్రీస్తు యేసుని వలెను నన్ను అంగీకరించి. అంటే వాళ్ళు క్రీస్తుని ఎలా ప్రేమించారో పౌలు గారిని కూడా అలాగే. ఇంకేం కావాలి ఆధారం? దేవుణ్ణి ప్రేమించినంత సేవకుని ప్రేమించగలిగితేనే దేవుడు పంపిన సేవకునిలో నుండి ఇంకొకడు దేవుని కొరకు ఎన్నుక చేయబడతాడు. అలాంటి వాడే యెహోషువ, అలాంటి వాడే ఎలీషా, అలాంటి వాడే తిమోతి. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ కోరాహు పాపానికి కారణం ఏంటి? అసలు కారణం ఏంటి? ఎందుకు కోరాహు పాపం అనేది జరుగుతుంటుంది? ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నీకు నచ్చంది కనబడుతుంది, మరల వ్యతిరేకంగా సేవకుని మీదకి వెళ్తుంది దృష్టి. ఇదంతటికి కారణం ఏంటి? చూడండి ఒకసారి తిమోతి పత్రికలోనికి వెళ్దాం. 1 తిమోతి 3:6. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. గర్వాంధుడై ఉండకూడదు. ఇక్కడ అపవాదికి కలిగిన అనే మాటను చూడండి ఒకసారి. అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు అంటే అర్థం ఏంటండి? అంటే ఆనాడు అపవాది ఎలాగూ ప్రవర్తించాడో ఈనాడు అలాగే అతను ప్రవర్తించడానికి కారణం ఏంటన్నమాట? గర్వాంధుడయ్యాడంట. కారణం ఏంటి? గర్వము. ఏవండి, ఇక్కడ నేను ఒక రహస్యం చెప్తాను, వినండి. ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా సరే హెచ్చరించినా సరే మరలా కోరాహు పాపం చేయడానికి కారణము అతని ఆలోచన వ్యవస్థలో, అతని నిర్ణయ ప్రపంచములో దుర్మార్గమైన దుష్టశక్తి ఒకటి వచ్చి కూర్చుంటుంది. అప్పటి నుండి వాడు గర్వపడుతుంటాడు. అప్పటి నుండి వాడు వాని ఉనికిని వాడు పసిగడుతుంటాడు. వాడే గొప్ప అని చెప్పుకునే ప్రయత్నంలో ఉంటాడు. నేనే గొప్ప అనుకుంటుంటాడు. అందుకే ఈ తత్వం అంతా మనకు కనబడుతుంది ఎక్కడ తెలుసా? కోరాహులో. చాలు ఇక నీతో మాకు పని లేదు. గర్వం. మీతోనే దేవుడు మాట్లాడేనా? మాతో దేవుడు మాట్లాడలేదా? ఇశ్రాయేలు సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే, అందరితో దేవుడు మాట్లాడగలడు అని మాట్లాడారు. కోరాహు పాపము ఒక దురాత్మతో ముడిపడి ఉంది. ఏ వ్యక్తి మానవ జీవితాన్ని దైవ జీవితంగా మార్చుకుంటాడు అంటే పూర్తిగా లేఖన క్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి మనసులో చోటిచ్చిన వాడు మాత్రమే. దురాత్మకు కూడా చోటు ఒక వ్యక్తిలోనికి వస్తుంది. అప్పటి నుంచి వాడు కోరాహులాగా ప్రవర్తిస్తాడు. ఏమండి, అందుకే అక్కడ రాయబడింది, గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు అన్నాడు. 2 తిమోతి 3:1 నుండి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని. ఏ దినములలో అంటే ఆనాడు జరిగినదే ఈనాడు ఏదో జరగబోతుందని చెప్తున్నాడు. అంచె దినాల్లో కూడా కోరాహు లాంటి ప్రవర్తన ఉంటుంది. అంచె దినాల్లో కూడా కోరాహు పాపం ఉందని చెప్పాను కదా, దానికి పరాకాష్ట నిరూపణ మాట ఇది. చూడండి ఒకసారి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఏంటంట? గర్వాంధులు. ఇంతకుముందు మనం చదువుకుంది ఏంటి అక్కడ? గర్వాంధులు. అంటే అంచె దినములలో కూడా ఏముండబోతుంది? గర్వము. ఈ గర్వము ఎవరి పాపము? కోరాహు పాపము. అవును, ఇదే పాపము అపవాది అయిన వాడు కూడా చేశాడు. అందుకే అపవాదికి కలిగిన శిక్ష తనకు కలగకుండా జాగ్రత్తగా తను ఉండాలంటే అని అంటాడు. అపవాదికి కలిగిన శిక్ష ఏంటి? పరము నుండి బహిష్కరణ, నరక పాపము చేశాడు, నరకములో శాశ్వత శిక్ష. ఎందుకు కలిగింది? గర్వించాడు. ఎవరి మీద గర్వించాడు? తన యజమాని అయిన తన దేవుని మీద గర్వించాడు. తను గర్వించడానికి కారణం ఏంటి? చాలాసార్లు చెప్పాను. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు గర్వము కానీ, అహంకారం కానీ, పాపము కానీ ఏమీ దేవుడు సృష్టించలేదు. దేవుడు సృష్టించినప్పుడు వారిలో మొత్తం దేవుని లక్షణం, దేవుని తత్వం అంతా పరిశుద్ధమే ఉంది. ఈ యొక్క వ్యక్తి గర్వించడానికి ఇంకో వ్యక్తి కారణం అవుతాడు. దానికి నేను ఆధారంగా కూడా ఒక 2 పిల్లలు చిన్నతనంలో ఉండగా
ఒకనేమో మనుషుల మధ్యలో, ఇంకొకనేమో సముద్రం మధ్యలో ఉన్న దీవి మధ్యలో ఏ మనుషుడు లేని చోట పెంచండి. అలా పెంచుతున్నప్పుడు ఎవడో పెరిగి పెద్ద అయిన తర్వాత అబద్ధాలు ఆడతాడు అని అడిగాను. అప్పుడు అందరూ చెప్పారు, మనుషుల మధ్యలో పెరిగిన వాడు అబద్ధాలు ఆడతాడు, మనుషుల మధ్యలో పెరిగిన వాడు మోసాలు చేస్తాడు, మనుషుల మధ్యలో పెరిగిన వానికి గర్వం అంటే తెలుస్తుంది. కానీ సముద్రం మధ్యలో దీవిలో ఏ మనుషుల మధ్యలో పెరగని వానికి అవేవి తెలియదు. మరి అలాంటప్పుడు పరలోక రాజ్యంలో, దేవుని ప్రపంచంలో అలాంటి గర్వము అనే లక్షణము ఉంటే తప్ప గర్వించరు కదా. వీడు గర్వించే మనుషుల మధ్యలో ఉన్నాడు, తప్పు చేసే మనుషుల మధ్యలో ఉన్నాడు కాబట్టి తప్పుని రిపీట్ చేస్తున్నాడు ఆ పిల్లోడు. అక్కడేమో సముద్రం మధ్యలో ఏ మనుషుని మధ్యలో లేడు కాబట్టి అలాంటి ఏమీ చేయట్లేదు. మరి పరలోకంలో ఏ గర్వాంధులు ఉన్నారని అతను గర్వించడం ప్రారంభించాడు చెప్పండి. కారణం ఏంటంటే పరలోకంలో దేవుడు చేసుకున్నప్పుడు ఏ గర్వము లేదు, ఏమీ లేదు. కానీ దేవుడిలాగే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఒక చీకటి కూడా ఉండేది. అందుకే యోహాను పత్రికలో రాయబడింది, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు చీకటి లేదంటే అర్థం ఏంటి? చీకటి ఆయనలోనికి వెళ్ళే ప్రయత్నం చేసింది కానీ వెళ్ళలేకపోయింది. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆనాడు కెరూబులోనికి ఆ చీకటి వెళ్ళింది కాబట్టే అతను ఏమయ్యాడు? గర్వించడం ప్రారంభించాడు. ఈనాడు కూడా చాలా మంది గర్వాంధులు అవుతున్నారంటే మరి కారణం ఏమవుతుంది? ఒకే కారణం. వారు అలా ఆలోచిస్తున్నారంటే వారిలో ఏమో వచ్చి కూర్చుంటుంది? గర్వానికి మూలమైన ఒక దురాత్మ కదా. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇప్పుడు ఆ గర్వం ఎవరిలో ఉండింది? పరలోకంలో ఉన్నప్పుడు కెరూబులో ఉంది. ఆ కెరూబు ఏమయ్యాడు? నాశనం అయ్యాడు. అదే గర్వం ఎవరిలో ఉంది? కోరాహులో ఉంది. ఆ కోరాహు ఏమయ్యాడు? నాశనం అయ్యాడు. ఇప్పుడు అదే గర్వం మనలో ఉంటే మనం ఏమవుతాం? నాశనం అవుతాం. దేవుని ప్రజలారా, నీ ద్వేషానికి కారణం ఉండాలి, అది నిరూపణ అయి ఉండాలి. అది నిరూపించడానికి నువ్వు టైం వేస్ట్ చేస్తే అది కూడా భక్తిహీనతే. కోరాహు చేసేది ఏంటంటే దేవుడు ఎన్నుకున్న సేవకునికి విరోధంగా సైన్యాన్ని పోగు చేసుకుంటాడు. కారణాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ అది దేవుడు ఎంచిన కారణాలు అవ్వవు, వారి సొంత కారణాలు అవి. చాలా నష్టం జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది. చూడండి ఒకసారి పేతురు పత్రిక 2 పేతురు 2. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభు సమర్థుడు అని చెప్పిన తర్వాత ఒక మాట ఉంది, అక్కడ నుంచి చూడండి. వీరు తెగువగలవారును, వీరు ఎలాంటి వారంట? తెగువగలవారును, స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. చూసారా? వీళ్ళకి తెగువ అంట, ధైర్యం అంట, మహాత్ములను దూషిస్తారంట వీరు. బాబు ధైర్యం ఉండాలి, సత్యాన్ని వెంబడించడానికి ధైర్యం ఉండాలి, శోధన కలిగినప్పుడు ఎదురాడడానికి ధైర్యం ఉండాలి. దేవుడు ఎన్నుకున్న వాని ముందు నిలబడి నోరెత్తడానికి ఖచ్చితంగా భయము లేకపోతే మాత్రం ప్రమాదం. భయం ఉండాలి, ఎందుకంటే ఆయన వింటాడు. మోషేని అన్నప్పుడు ఏమని రాయబడింది అక్కడ? యెహోవా ఆ మాట వినెను. దేవుడు వింటే ఇంకా తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. అసలు మనం దావీదు భక్తుని గురించి కదా మాట్లాడుకున్నాం. ఏమని? ఒక భక్తుడు ఎలా ఉండాలో దావీదును చూసి నేర్చుకోవాలనుకున్నాం కదా. దావీదు ఏం చేశాడు? దేవుడిని ఎంత ప్రేమించాడో సేవకుని అంత ప్రేమించాడు. అందుకే నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఏం చేశాడు? ద్వేషించకుండా తప్పును సరి చేసుకున్నాడు. ఎందుకంటే సేవకుని కూడా ప్రేమిస్తాడు కాబట్టే, నన్ను ప్రేమించేవాడు నేను అతన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అతను నాకు ఏదైనా మేలుకే చెప్తాడనే ఆలోచన ఉండింది. సేవకుని నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్టు ప్రేమించకపోతే సేవకుడు ఎప్పటికీ అర్థం కాడు. అందుకే భక్తుడు ఎవరి చేతను వివేచింపబడడు. ఆత్మ చెప్పుచున్న సంగతులు ప్రకృతి సంబంధులకు అర్థం కానే కావు. ఆత్మ చెప్పు సంగతులు ప్రకృతి సంబంధులకు అర్థం కాదు. భక్తుడు కూడా ఎందుకు అర్థం కాడంటే భక్తుని వీడు ప్రేమించాడు కాబట్టి. ఒకనాటి దినాల్లో దావీదు భ్రష్టుడైన వాడిని కూడా మాట ఎత్తడానికి ఎంత బాధపడ్డాడో చూపిస్తాను చూడండి సమూయేలు గ్రంథంలో. ఈనాడు
చాలా మంది తొందరపడి విర్రవీగి భక్తుడై ఉన్నవాన్నే భ్రష్టునిగా చూపించే ప్రయత్నం చేసే సేవక మహాశయులు, విశ్వాస సంబంధులైన విశ్వాస మహాశయులు ఎందరో ఉన్నారు. ఏమండి, చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలోనికి రండి, 24వ అధ్యాయం 5-6 వచనాలు. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. చూడండి, చాలా స్పష్టంగా ఒక మాట ఇక్కడ రాయబడింది. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చెను అంట. ఇప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ సౌలు అప్పటికే భ్రష్టుడు అయిపోయాడు, దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ సౌలు చావడానికి పూర్తి యోగ్యుడు, శిక్షకు అర్హుడే. కానీ దావీదు తన సైన్యం అంతా, నువ్వు అనుమతించు, సౌలును మేము చంపేస్తాం అంటే కూడా ఏమన్నాడు తెలుసా? వద్దు వద్దు, ఆయన దేవుడు అభిషేకించుకున్న సేవకుడు, ఇప్పుడు దేవుడు తనను విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ అభిషేకించుకున్నవాడు అనే బాధతో భయంతో మీరెవరూ రావద్దు, నేను ఒక్కరినే వెళ్తానని చెప్పి తను పడుకున్నప్పుడు వెళ్ళి ఆ గుహలో కేవలం తన వస్త్రపు చెంగులో కొంచెం కట్ చేస్తాడు. ఆ కట్ చేసినందుకే బాధపడ్డాడంట. అమ్మో, అభిషేకింపబడ్డ దేవుని సేవకుడు వస్త్రములో కొంచెం ఆయన గాయం కూడా చేయలేదు. అది ఎవరి భక్తిని వాడు కాపాడుకోవాలంటే ఇంకొక వ్యక్తిగత జీవితంలోనికి తొంగి చూడక ఎవరి జీవితాన్ని వాడు చూసుకొని వాక్యం కొరకు పరిగెత్తగలిగితే వాక్యం అందరి జీవితాన్ని బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, ఎవడైనా సరే ఒకరి వ్యక్తిగత జీవితాన్ని చూస్తూ ఉంటే వాని జీవితాన్ని మరిచి తడబడి బ్రతకడం మానేస్తాడు. నేను అందుకే ఒక మాట రాశాను, ఎదుటివాని తప్పులెంచి వాడు తడబడుతూ తన బ్రతికే మరుస్తాడు అని. ఏమండి, ఎప్పుడైతే ఎదుటివాని తప్పులు ఎంచుతూ ఉంటాడో వాడు కూడా భ్రష్టుడవుతాడు. కానీ వాక్యాన్ని చూస్తూ ఉంటూ వాని జీవితం బాగు చేసుకుంటే అందరూ అదే ప్రాసెస్లో బాగైపోతారు. ప్రైజ్ ది లార్డ్. అది గొప్పది. ఆమేన్. అప్పుడు భక్తుడు అవుతాడు. అందుకే దేవుడు ఫిల్టరేషన్ కోసం ఏం చేశాడంటే, నిజమైన గింజలేంటో నిజంగాని గింజలేంటో తెలియాలని భక్తుల జీవితాల్లో అభ్యంతరాలు పెట్టాడు. భక్తుల జీవితాల్లో అభ్యంతరాలు పెట్టగానే వీరు వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకుంటారు, అంతే. చాలాసార్లు దేవుడు పెట్టే పరీక్ష మన మనసుతో పోరాటం. అది అక్కడ సాతాను మనల్ని ఓడగొట్టకుండా చూసుకోవాలి. కోరాహు ఓడిపోయాడు. ఏమంటే దావీదు ఏం చేస్తున్నాడు చూడండి, 6వ వచనంలో, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. ఇంకా ప్రభువే అంట. భ్రష్టుడై చంప చూసినా సరే ఏమంటున్నాడు దావీదు అతన్ని? నా ప్రభువు. ఎంత గౌరవం సేవకుడంటే, ఎంత ప్రేమ. విశ్వాసులారా తొందరపడి, సేవకులారా తొందరపడి దేవుడు ఎన్నుకున్న సేవకునిపై నోరెత్తకండి. దేవుడు ఎన్నుకున్న దైవజనునిపై ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయకండి. ప్రమాదము మొదటి హెచ్చరిక జారీ అయింది. ప్రమాదము. ఇన్నాళ్ళు ఓర్చిన దేవుడు మొదటి హెచ్చరికను జారీ చేశాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఏది నిజమో తేల్చుకుందాము రండి అని ఆ రోజు మోషే భక్తుడు పిలిచినట్లు, భక్తుడు పిలిచినప్పుడు రారు. అయినా సరే వారి పట్ల సేవకునికి వ్యక్తిగత ప్రేమ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వ్యక్తిగత ప్రేమ ఉంటుంది. బోధ నిమిత్తం మాత్రమే దైవజనుడు ఖచ్చితంగా విరుచుకుపడతాడు, కానీ వ్యక్తిగత ప్రేమ ఉంటుంది. ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు భ్రష్టుడైన సౌలును భక్తుని కంటే ఎక్కువగా ప్రేమించే మనసు ఇంకా అలాగే ఉంది. అది దావీదు మనసు. కానీ ఈరోజు దావీదు లాంటి భక్తులను కూడా ద్వేషించే సిమి లాంటి వారు సంఘాల్లో ఉండడం దౌర్భాగ్యం. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 5-9 వచనాలు. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమియోనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా. ఎంత ధైర్యం చూడండి. దావీదు సైన్యం దావీదుతో ఉండగానే వాడు నోరెత్తుతున్నాడు. ఒక్కడు ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు అంట. ఇది మరీ బరి తెగింపు. రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి. అది సంగతి.
యెహోవా నీ మీదికి రప్పించి, అంటే తన తండ్రి ఇంటికి జరిగిందని బట్టి పగ సేవకుని మీద, అభిషక్తుని మీద. నేను అదే చెప్తున్నాను మరలా. ఆనాడు సౌలు భ్రష్టుడైనా సరే ప్రేమించగలిగిన దావీదు భక్తి ఎంత గొప్పది, కానీ ఈనాడు దావీదు లాంటి భక్తులను కూడా ద్వేషించే సిమి లాంటి దౌర్భాగ్యం ఎంత చెడ్డది, ఎంత ప్రమాదమైనది. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దేవుని ప్రజలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, దావీదు భక్తుడు ఎలాగైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో మనం కూడా భక్తుని, సేవకుని, దేవుడు పంపిన వాడిని అంతకంటే ఎక్కువగా ప్రేమించమని కాదు నేను చెప్పింది. ఏం చెప్పాను? దేవుణ్ణి ప్రేమించినట్లుగానే సేవకుని ప్రేమించు, దేవుని కంటే ఎక్కువ కాదు. అప్పుడు కోరావు పాపం నీలోనికి రాదు. ఎవరైతే దేవుని ప్రేమించినట్టు సేవకుని ప్రేమించడం నేర్చుకుంటారో వారు క్షేమాభివృద్ధి పొందుతూ వారి మనసులో సాతానికి అవకాశం ఇవ్వరు. సాతాను ఇంకా లోపలికి రాడు, వారు కోరావులు అవ్వరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కోరావు పాపానికి విరుగుడు. కాబట్టి ప్రతి సంఘం, ప్రతి విశ్వాసులు మీ సేవకుల్ని ప్రేమించండి. ఈ సంగతి ఇంకా చాలా బాగా అర్థం కావాలంటే పౌలు గారి మాటల్లో రహస్యం అంటూ నేను ఒక సందేశం చేశాను. అది తెప్పించుకొని వింటే సేవకుని ప్రేమించడం ద్వారా, సేవకుని గణపరచడం ద్వారా, సేవకుని నీ హృదయంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉండడం ద్వారా నీకెంత క్షేమమో నేను ఆ సందేశంలో చెప్పాను. పౌలు గారి మాటల్లో రహస్యం అని ఆ సందేశం తప్పకుండా తెప్పించుకొని వినండి. కాబట్టి దేవుని ప్రజలారా, ఈరోజు ఇశ్రాయేలు జనాంగపు ఆనాటి ఆ భయంకరమైన సంఘటన దేవుడు చూపిస్తూ మనకు నేర్పిన పాఠం ఏంటన్నమాట? కోరావు పాపము చెయ్యకండి. కోరావు పాపం చేయకుండా ఉండాలంటే ఏ ప్రవర్తన ఉండాలి మనలో? దేవుని ప్రేమించినట్లుగా సేవకుని ప్రేమించాలి. అయితే దైవజనుని పట్ల దైవ నిర్ణయం ఇది. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకున్నది దైవజనునితో మాట్లాడి మనకు బోధిస్తుంటే, ఆ దైవజనుని పట్ల నీకు సఖ్యత లేనప్పుడు, ఆ దైవజనుని పట్ల నీకు పూర్తి నమ్మకం లేనప్పుడు చెప్పేది కూడా నువ్వు నమ్మవు. కాబట్టి దేవుడు నీలో ఉంచాలనుకున్న ఫలం ఫలించదు. అప్పుడు నువ్వు భ్రష్టుడు అయిపోతావు, ఖచ్చితంగా కోరవు అయిపోతావు. ఇది గుర్తుంచుకొని ఇక నుండి అందరూ మారు మనసు పొందుదురుగాక. ఆమేన్. అయితే ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ నేను ఇస్తాను. అందరూ దేవుని భక్తులు అవ్వండి, అయ్యగారులకు శిష్యులు అవ్వండి. అంతేగాని అయ్యగారులకు భక్తులు అయిపోయి దేవునికి శిష్యులు కూడా అవ్వకుండా మిగిలిపోకండి. అయ్యగారు భక్తులు అవుతుంది. ఎక్కడ వాక్య సత్యము లేదో, ఎక్కడ ఎంత చెప్పినా వాక్యం కొరకు మారని మనస్సులు గల సేవకులు ఉన్నారో, అక్కడ నుండి విశ్వాస జనాంగమా నువ్వు కదిలి రాకపోతేనే నీకు ప్రమాదం. అయితే వ్యక్తిగత విషయాలతో మాత్రం నువ్వు అక్కడి నుంచి రాకూడదు. వాక్యం ఒక్కటి మాత్రమే, మార్టిన్ లూథర్ గారి విషయంలో జరిగిన న్యాయంగానే నువ్వు కదిలి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్పాలి. మొదట అయ్యా ఈ సత్యం ఇదండి మార్చుకోండి అన్నప్పుడు వారు మార్చుకోకపోతే అప్పుడు మీరు అక్కడి నుంచి కదిలి రావడం క్షేమము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఒకరోజు అడుగుతాడు, నువ్వు విన్న సత్యం నీ సేవకునికి ఎందుకు చెప్పలేదు? నువ్వు విన్న సత్యం నీ విశ్వాసులకు ఎందుకు చెప్పలేదు? నువ్వు విన్న సత్యం నీ కుటుంబానికి ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పగలగాలి, ప్రభువా నేను చెప్పాను కానీ వారు వినలేదు అని. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. ఆమేన్. ఏమండి? కాబట్టి వారికి కూడా సత్యం చెప్తుండాలి, వాళ్ళు మారేటట్టుగా. ఆమేన్. ఎంత చెప్పినా మారకపోతే ఖచ్చితంగా వారు వాత వేయబడిన మనస్తత్వం గల వారిని విడిచిపెట్టడం మనకే క్షేమం. దేవుడు మీకు క్షేమాన్ని కలుగజేయునుగాక. ఇక ఎవరు కోరాహులు కాక నిజమైన భక్తులు అవుదురుగాక. దేవుడు మీకు తోడేయుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నిన్ననేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి, ఈరోజు మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. ఇక్కడేదో సంతోషం లేదని, ఇక్కడేదో మాకు నచ్చింది దొరకట్లేదని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే అక్కడ ప్రభా దొరకకపోయినా సంతృప్తి కలుగుతున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి మీరు బుద్ధి కలిగేటట్లు మాట్లాడారు. మీ స్వబుద్ధితో మీరు చేసుకున్న కారణాలే కానీ అది పరిస్థితులతో కలిగిన కారణాలు కావు. మీరు చూపించడానికి 100 కారణాలు ఉన్నా అవి వాస్తవం కాదు అని మీరు చెప్పేసినారు. దేవా, దయచేసి ప్రతి సంఘ సేవకుని, ప్రతి విశ్వాసి ప్రేమించుటకు, దేవా నిన్ను ప్రేమించినట్లుగానే ప్రేమించుటకు, దేవదూత వలను క్రీస్తు యేసుని వలను పౌలును ప్రేమించినట్లుగానే సేవకుని కూడా అనేకులు ప్రేమించినట్లుగా చేయండి. దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, అనేక సంఘముల కొరకు ముందుగా హెచ్చరించి జాగ్రత్త పరిచావు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనాంగము వచ్చి ఎలాగైతే పడిపోయి మోసపోయి, ఎలాగైతే సాతాను సంబంధులైపోయి నాశనం చేయబడ్డారో, అలాగూ మీకు కూడా సంభవించే ప్రమాదం ముందు జాగ్రత్త పడండి అని మీరు గట్టిగా హెచ్చరించారు. దేవా, మునుపు జరిగిందే మరలా జరుగునన్న మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని స్వాధీనపరచుకుంటూ క్షమించండి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సర్వసత్యమేవ జయతే. ఆమేన్. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును అరువలేను దేవా. చుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును అరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము,